రామాయణం అరణ్యకాండ 18 సర్గ. ఇక్కడ రామలక్ష్మణులు ఆ శూర్పణఖను తిరస్కరించుట, శూర్పణఖ సీతాదేవి మీద విరుచుకుపడి దాడి చేయటం, రాముడొక్క సూచన మేరకు లక్ష్మణుడు శూర్పణఖని విరూపిని చేయుట, శూర్పణఖ తన సోదరుడైన కరుడునెల్లి ఆశ్రయించుట గురించి ఇక్కడ చెప్పబడింది. తతశూర్పణఖాం రామః కామపాశావపాశితాం స్వచ్ఛయా శ్లక్షయా వాచా స్మితపూర్వమధాబ్రవీత్. కామ వికారాలకి లోబడిపోయి ఎలా అయినా సరే భర్తగా రాముడిని పొందేయాలనుకుంది. అందుకని నీ భార్య అందంగా లేదు, పైగా ఆవిడ మంచి స్వభావం కూడా కలిగింది కాదు, పైగా మానవకంత, నాకేమో చాలా దివ్యమైన వరాలు కూడా ఉన్నాయి, అందుకు నన్ను వివాహం చేసుకోమని ఇద్దరు హాయిగా విహరిద్దాం, నీ తమ్ముడిని కూడా నేను భక్షించేస్తాను, మనకి ఎటువంటి అడ్డు లేదు అని చెప్పింది. ఆ మాటలన్నీ విన్న రాముడు ఆమెతో పరిహాసంగా చాలా మృదు మధురంగా ఇలా మాట్లాడుతున్నాడు. కృతధారోస్మి భవతి భార్యేయం దయితా మమ త్వద్విధానాం తు నారీణాం సుదుఃఖా ససపత్నత. ఓ శూర్పణఖ, నాకు వివాహం అయిపోయింది, పైగా నా భార్య కూడా ఇక్కడే ఉంది, ఆమె నా ప్రాణేశ్వరి. నీ వంటి స్త్రీలకు సవతి పోరు వలన దుఃఖాలే మిగులుతాయి. అంటే ఆ భార్య నాకు ప్రాణంతో సమానం, నేను ఆవిడని విడవలేను. పోనీ నువ్వు అంతగా అడుగుతున్నావు కాబట్టి నిన్ను వివాహం చేసుకుంటే మళ్ళీ నీకు సవితి పోరు ఉంటుంది, ఆ సవితి పోరు అన్నది నీకు దుఃఖానికి కారణమవుతుంది. అనుజస్త్వేష మే భ్రాత శీలవాన్ ప్రియదర్శనః శ్రీమానకృతధారశ్చ లక్ష్మణో నామ వీర్యవాన్. నువ్వేమో చాలా చూడముచ్చటగా ఉన్నావు, అందుకని అంతే చూడముచ్చటగా ఉన్న నా తమ్ముడు అక్కడ ఉన్నాడు చూసావా, ఆయన భార్యకి దూరంగా కూడా ఉన్నాడు, పైగా చాలా అందగాడు, పేరు లక్ష్మణుడు, వీర్యుడు కూడా, చాలా ప్రతాపవంతుడు. అపూర్వీ భార్యయా చాపి తరుణః ప్రియదర్శనః అనురూపశ్చ తే భర్త రూపస్యాస్య భవిష్యతి. పైగా లక్ష్మణుడు చాలా కాలం నుంచి భార్య వియోగంలో ఉన్నాడు, ఆయనకి భార్య సుఖం అన్నది కూడా లేదు, అందుకని నీకు భర్త అవ్వటానికి ఆయన తగినవాడు, ఆయనకి భార్య అవసరం ఉంది, పైగా యవ్వనంలో ఉన్నాడు, అందగాడు, యువకుడు, రూపంలో కూడా చాలా అందంగా ఉన్నాడు, అందుకే అన్ని రకాలుగా చూస్తే నీకు భర్త అవ్వగలిసిన వాడు తనే. ఏనం భజ విశాలాక్షి భర్తారం భ్రాతరం మమ అసపత్నావరారోహి మేరు అర్క ప్రభాయత. అందుకే ఓ విశాలాక్షి, ఓ సుందరి, నా తమ్ముడు అయిన ఆ లక్ష్మణుని పట్టుకో, అప్పుడు నీకు సవితి బాధ కూడా ఉండదు, సూర్యకాంతి లాగా మేరు పర్వతంలాగా మీరిద్దరు కూడా ఒకళ్ళనొకళ్ళని ఆశ్రయించుకుని సేవించుకోండి అన్నాడు. ఇతి రామేణ సా ప్రోక్త రాక్షసి కామమోహిత విసృజ్య రామం సహసా తతో లక్ష్మణమబ్రవీత్. ఇక్కడ కామవశానికి లోనైపోయి ఉన్న కారణంగా ఇక్కడ రాముడు అంత పరిహాసంగా నవ్వులాటగా చెప్పినా సరే ఆ కోరిక కారణంగా వెంటనే రాముడిని వదిలేసింది, లక్ష్మణుడి దగ్గరికి పడిపోయింది. వేగంగా లక్ష్మణుడిని సమీపించి మళ్ళీ లక్ష్మణుడితో ఇలా మాట్లాడుతుంది. అస్య రూపస్య తే యుక్త భార్యాహం వరవర్ణిని మయా సహ సుఖం సర్వాన్ దండకాన్ విచరిష్యసి. అద్భుతమైన రూపం గల నీకు, పైగా సర్వాంగ సుందరునైన నేనే భార్య అవ్వటానికి తగినదాన్ని, నన్ను వివాహం చేసేసుకో, ఈ దండకరణ్యం అంతటా కూడా నాతో కలిసి నువ్వు హాయిగా సుఖంగా విహరిస్తూ ఉండొచ్చు అని చెప్పింది. ఏవముక్తస్తు సౌమిత్రి రాక్షస్య వాక్యకోవిదః తతశూర్పణఖీం స్మిత లక్ష్మణో యుక్తమబ్రవీత్. ఆ రాక్షసి చెప్పిన మాటలు విన్న తర్వాత మాటలకారి అయిన లక్ష్మణుడు కూడా ఆ శూర్పణఖతో మళ్ళీ ఎగతాళిగా చూస్తూనే చిరునవ్వుతో మళ్ళీ ఇలా సమాధానం చెప్తున్నాడు. కథం దాసస్య మేధాసి భార్య భవితుమిచ్చసి సోహమార్యేణ పరమాన్ భ్రాత్ర కమలవర్ణిని. ఓ సుందరి, నేను పూజ్యుడినైన మా అన్నగారు ఒక ఆధీనంలో ఉన్నవాడిని, అంటే నేను స్వాతంత్రుడిని కానీ నాకు నచ్చినట్టుగా నేను చెయ్యలేను, ఆయన ఏది చెప్తే నేను అది చెయ్యాలి, పైగా నేను దాసుడిగా ఉన్నాను, అయితే దాసుడినైన నాకు భార్యవైతే నువ్వు కూడా దాసివైపోతావు, అంటే విహరించడానికి ఇష్టం వచ్చినట్టుగా తిరగటానికి ఏం కుదరదు, మళ్ళీ వీళ్ళిద్దరికి సేవించుకోవాలి, దాసి అవ్వటానికి నీకు
మంచిగా అనిపిస్తే అప్పుడు చేసుకోవచ్చు, నీవు దాసి అవ్వటానికి ఒప్పుకుంటావా అన్నాడు. సమృద్ధ్యార్థస్య సిద్ధార్థ ముదీతామలవర్ణిని ఆర్యస్య త్వం విశాలాక్షి భార్య భవ యవీయసి. ఓ విశాలాక్షి, నువ్వు నిర్మలమైన, చాలా వెన్నగల, అంటే అన్ని రకాలుగా ఉన్నదానివి. పూజ్యుడైన మా అన్న సర్వ శుభ లక్షణాలతో చాలా అందంగా ఉంటాడు, అందుకని నువ్వు ఆయన్నే చేపట్టు. ఆయనకే చిన్న భారీగా ఉండి నువ్వు ఆనందంగా ఉండు. నాకు నువ్వు చేసుకున్నావు అనుకో, నేను సేవకుడుగా ఉన్నాను, నువ్వు కూడా సేవించుకోవాల్సి వస్తుంది, నువ్వు అనుభవించడానికి సుఖపడటానికి కుదరదు కదా అని చెప్పాడు. అందుకని రెండో భారీగా అయినా సరే రాముణ్ణే చేసుకో, ఆనందంగా ఉంటావని. ఏనాం విరూపామ సతీం करालां निर्नतोधरीं भार्यां वृद्धां परित्यज्य त्वमेवैष భజిష్యతి. అప్పుడు నీ కోరికలన్నీ తీరుతాయి. మా అన్న భార్య అయిన సీతాదేవి వికారమైన రూపంగా ఉంది కదా, అందుకని అది వదిలేసాయి. పైగా ఆవిడని చూస్తే భయం వేస్తుంది కదా, ఆవిడ పైగా ఇన్ని ఏవైతే వర్ణించిందో, వంగిపోయిన నడుగుంది, ఆ రూపం బాగలేదు, వృద్ధురాలు, అందుకని మా అన్నకు నువ్వే సరైన భార్యవి. అన్న ఆమెను వదిలేస్తాడు, నిన్ను చేపడతాడు, అందుకు నువ్వు మా అన్ననే వెళ్ళి చేసుకో అని చెప్పింది. ఎందుకు అంటే ఇక్కడ తిను అన్నదానికి లక్ష్మణ్ అన్నదానికి చాలా వ్యత్యాసం ఉన్నది. ఇక్కడ విరూపే సీతాదేవి, ఎందుకంటే ఆ సద్గుణాల కారణంగా అట్లాంటిది ఇంకెక్కడా ఉండదు. విశేషమైన రూపం కలిగినది, సామాన్యమైన రూపం కాదది. పైగా అన్నిటికన్నా ముఖ్యమైనది, ఆ సద్గుణాలన్నీ ఎంత సంపన్నంగా ఉన్నాయంటే ఉత్తమ శీలంతో ఉన్నది. ఆ జ్ఞానం ద్వారా ఆవిడ అలా ఉన్నది. ఇక్కడ అన్నిటిలో పండిపోయి ఉన్నది సీత, వయసులో కాదు జ్ఞానంలో పండిపోయిందన్న భావనలో అన్నాడు. అంతేగాని ఇక్కడ సీతాదేవిని కించపరిచినట్టుగా ఎక్కడా మాట్లాడలేదు. ఇద్దరు రాముడు లక్ష్మణుడు కలిసి ఆమెను ఆడుకుంటున్నాడు, అందుకే పరిహాసంగా ఇద్దరు మాట్లాడుతున్నారు. ఇందులో నిజంగా ఆవిడని వివాహం చేసుకునే ఉద్దేశం ఇద్దరికీ లేదు. కోహి రూపమిదం శ్రేష్టం సంత్యజ్య వరవర్ణిని మానుషేషు వరారోహే కుర్యాద్ భావం విచక్షణ. చక్కని లావైన నడుము, అంటే ఇక్కడ ఈవిడలో ఉన్న వికారాలన్నీ అందంగా ఉన్నావు అన్నట్టుగా అవే ఎత్తి మళ్ళీ చెప్తున్నాడు. ఇంత వికృత రూపము, ఇంత అందంగా ఉన్నావు, పైగా ఇంత లావైన నడుము ఉంది, ఎంతో చక్కని కళ్ళు నీకే ఉన్నాయి, అయినా ఎంతో సౌభాగ్యంగా ఉంది నీ రూపము. ఇక్కడ ఎప్పుడు కూడా మానవ స్త్రీలకి ఇలా ఎవరు మనసు పడతారు, నీలాంటి వాళ్ళ మీదే కదా ఎవరికన్నా మనసు వస్తుంది. నీ అందచందాల ముందు, నీ బుద్ధి ముందు ఇంక ఎవరు సరిపోతారు అంటే ఈ రూపంలో ఎవరైనా సరే, అంటే అక్కడ మనుష్యుల్లో మానవ కాంతల్లో కూడా రత్నం వంటిది సీతాదేవి. ఆవిడ అందచందాలు కాదని బుద్ధున్నవాడు ఎవడైనా సరే నిన్ను వివాహం చేసుకోవటానికి ఆసన్నదన్నా కలుగుతుందా ఈ యొక్క రూపం చూసి అన్నట్టుగా ఆ రూపాన్ని వర్ణించి చెప్పాడు. ఇతి సా లక్ష్మణీనుక్త కరాళా నిర్నతోధరి మన్యతే తజ్వచస్తథ్యం పరిహాస విచక్షణ. భయంకరమైన ఆకారం కలిగి లావుగా పొట్ట ఉండి శూర్పణక లక్ష్మణుడు యొక్క పరిహాసమైన ఆ మాటల్లోని అంతరార్థాన్ని తెలుసుకోలేక వాటిని నిజమే అనుకుని మురిసిపోతుంది. సారామం పర్ణశాలాయాం ఉపవిష్టం పరంతపం సీతయా సహ దుర్దర్శం అబ్రవీత్ కామమోహిత. ఇవి అన్నీ కూడా నిజం అనుకున్నట్టుగా ముగ్ధత్వంలోకి వెళ్ళిపోయింది. ఆ కోరిక అంత తీవ్రంగా ఉంది, అందుకని ఇక్కడ మాటలు కూడా అర్థం కాలేని స్థితికి వెళ్ళిపోయింది. శత్రువులకు అజయుడు, అట్లా వారిని కూడా భయానికి లోనయ్యేలాగా చెయ్యగలిగిన వీరుడైన శ్రీరాముడు సీతాదేవితో కలిసి ఆ పర్ణశాలలో హాయిగా కూర్చుని ఉన్నాడు. కానీ ఇక్కడ ఈవిడ కామానికి లోనైపోయి ఉన్నది. ఇప్పుడు వివాహం చేసుకోవాలనుకుంది, ఇక్కడ దానికి తగ్గట్టుగా ఆమె బాగాలేదు, ఆమెను వదిలేస్తాడులే, నిన్నే చేసుకుంటాడని చెప్పాడు లక్ష్మణుడు. వెంటనే మళ్ళీ రాముడి చెంతకు వచ్చింటాడు, సీతతో ఎలా కూర్చుంటాడు అని. ఏనాం విరూపామ సతీం కరాళాం నిర్నతోధరీం వృత్తాం భార్యమవష్టభ్యాం మాంనాత్వం బహుమన్యసే. భయంకరమైన వికృతాకారం కలిగి, పైగా చెడ్డ స్వభావం కలిగి, వృద్ధురాలుగా వంగిపోయిన నడువు, ఇంతలాగా వికారంగా ఉన్న నీ భార్యను ఎందుకు చేరదీస్తున్నావు? నువ్వు వదిలేసేయి, నన్ను ఆదరించు, నువ్వు ఆవిడ వదిలేసి నన్ను చేసుకో, ఆవిడని ఎందుకు అలా పక్కన కూర్చోబెట్టుకున్నావు, ఆవిడని ఇంకా ఎందుకు ఆదరిస్తున్నావు అని రాముడిని అడుగుతుంది. అద్యే మాం భక్షయిష్యామి పశ్యస్తస్తవ
త్వయా సహ చరిష్యామి నిస్సపత్నా యథా సుఖం. అలా రాముణ్ణి చూస్తూ నువ్వు ఆ మనుష్యకాంతమైన ఆవిడ్ని ఎలా ఇంకా ఆదరిస్తావు, నేను ఇప్పుడే ఆ సీతాదేవిని నవిలి మింగేస్తాను, తర్వాత అసలు సవితి బాధే ఉండదు కదా, అప్పుడు మన ఇద్దరం హాయిగా విహరించవచ్చు. ఇత్యుక్త్వా మృగశాభాక్షిం అలాత్త సదృశిక్షణ అభ్యదావత్ సుసంక్రుద్ధ మహోల్క రోహిణీమివ. కాలుతున్న కొరల్లాగా ఎర్రని చూపులతో ఆ శూర్పణఖ కోపంతో అక్కడ మళ్ళీ భీకరంగా ఎలా అయితే ఆ చూపులతోనే సీతాదేవిని దాడికి దిగి ఆవిడని ఎలా అయినా సరే అడ్డు తొలగించుకోవాలన్న నిర్ణయానికి వచ్చేసింది. ఎలా అయితే కోరిక తీవ్రంగా ఉన్నప్పుడు ఎవరైతే అడ్డు చెప్తున్నారో, ఏదైతే అడ్డు వస్తుందో దాన్ని ఎలాగోలా తొలగించుకోవాలని చూస్తాం. అంతేకాని నా కోరిక తప్ప, లేకపోతే ఇది కాకపోతే ఇంకోటి నేను కోరుకోవచ్చా, ఇంకో దాని మీద ప్రయత్నం చేద్దామన్న ఆలోచనలో విచక్షణ కోల్పోతాము. తా మృత్యుపాసా ప్రతిమా ఆపతంతి మహాబలః నిగృహ్య రామః కుపీతః తతో లక్ష్మణమబ్రవీత్. మృత్యుపాసంలాగా మీద పడిపోతూ వస్తున్న ఆ శూర్పణఖను చూసి ఎంతో భయానికి లోపై కాస్త మృదు స్వభావం కలిగిన సీతాదేవి ఆ భయానికి లోనవుతుంది. అందుకుని బలశాలి అయిన శ్రీరాముడు కోపంతో ఒక్కసారిగా హుంకారంతో ఆమెనలాగా ఆపాడు. వెంటనే లక్ష్మణుడితో ఇలా అన్నాడు రాముడు: క్రూరేర నార్యేహ సౌమిత్రే పరిహాసః కథంచన న కార్యః పశ్య వైదేహీం కథంచిత్ సౌమ్య జీవితం ఇమాం విరూపామా సతీం అతిమత్తాం మహోదరీం రాక్షసీం పురుషవ్యాఘ్ర విరూపాయితుమర్హసి. ఓ సౌమిత్రి, క్రూరురాలైన దుష్టులతో మనం అసలు పరిహాసం చేయటం కూడా ఏమాత్రం పనికిరాదు. ఎందుకంటే మూర్ఖత్వంతో ఉన్నవాడికి ఎన్ని చెప్పినా వాడు అర్థం చేసుకునే ప్రయత్నాన్ని కూడా చెయ్యడు. అందుకే అది పనికిరాదు. అందుకే లక్ష్మణ, సీతాదేవి అంటే నీ వదినకి ఆపద రాకుండా నువ్వే చూసుకో. అందుకే ఓ పురుష శ్రేష్ఠుడ, క్రూర స్వభావము మదించింది ఉన్నది. అందుకుని ఒక్కసారిగా దుష్ట రాక్షసుని ఒక్కసారి నువ్వు విరూపిగా చేసేసేయి అన్నాడు. ఇత్యుక్తో లక్ష్మణస్తస్యాః క్రుద్ధో రామస్య పార్శ్వతః ఉత్థృత్య ఖడ్గం చిచ్ఛేద కర్ణనాసం మహాబలః. అన్న అలా ఆదేశం ఇవ్వటం ఆలస్యం. మహాబలశాలి అయిన లక్ష్మణుడు కోపంతో శ్రీరాముడి పక్కనే ఉన్న ఖడ్గాన్ని చేతబట్టుకున్నాడు. శూర్పణఖ ఒక ముక్కు చెవులు కోసేశాడు. ఇక్కడ రాక్షసుల్ని వధించడానికి వీళ్ళు ఎందుకు వెనకాడుతున్నారంటే ఇక్కడ స్త్రీ రూపంలో ఉన్నది, వధించకూడదు అన్న కారణంతోనే ఉత్తి చెవులు ముక్కు కోసేసి అంత చేష్టలకి లోబడిన అవన్నీ వదిలేశారు. నికృత్త కర్ణానాసాతు నిస్వరం సా వినద్య చ యథాగతం ప్రదుద్రావా ఘోరా శూర్పణఖావనం. సా విరూపా మహాఘోర రాక్షసీ క్షోణితోక్షిత ననాదా వివిధాన్నాదాన్ యదా ప్రావృషితో యదః. తన ముక్కు చెవులు ఖండింపబడిన తర్వాత భయంకరమైన శూర్పణఖ ఏడుపుతూ పెడబొబ్బులు పెట్టుతూ ఏ మార్గంలో వచ్చిందో వచ్చిన దారిలోనే వెనక్కి పడిపోతుంది. అక్కడ మళ్ళీ ఇప్పుడు పరుగులు తీసుకుంటూ బాధకి లోనైంది. పైగా ఇక్కడ కోరిక చెడిపోయింది. అంతలాగా ఆశపడితే దాన్ని తిరస్కరించటమే కాకుండా ముక్కు చెవులు కూడా కోసేశారు. అందుకుని ఆ నెత్తురు కారుతున్న దాంతోనే ఆ బాధకి లోనయ్యి భయంకరంగా అరుస్తూ ఆ రాక్షసి వర్షాకాలంలో మేఘాల్లాగా ఎన్నో రకాల గర్జనలు పెట్టుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. సావిక్షరంతి రుధిరం బహుదా ఘోరదర్శన ప్రగృహ్య బాహుర్గచ్చంతి ప్రవివేశ మహావనం. ఆ రక్తం కారుతుండగానే అంత భయంకరమైన ఆకారం కలిగిన ఆ శూర్పణఖ చేతులు పైకెత్తి లభో దిభో అని మొత్తుకుంటూ అరణ్యమంతా లోపలికి ప్రవేశించింది. తతస్తు సా రాక్షస సంఘ సంవృత్తం కరం జనస్థానగతం విరూపిత ఉపేత్యాతం భ్రాతరం ముక్రదర్శనం పపాత భూమౌ గగన్యాగతాశనిః. ఆ దండకరణ్యం ఏదైతే జనస్థానంలో ఆమె సోదరుడైన కరుడి దగ్గరికి వెళ్ళింది. అతడి ఆకారం కూడా చాలా భీకరమైనది. ఎంతోమంది రాక్షసులు అతని దగ్గరికి చేరి ఉన్నారు.
ఇలా ముక్కు చెవులు తెగి రక్తం కారుతూ అంత విరూపి అయిన శూర్పణఖ ఆ కరుడి దగ్గరికి వెళ్ళి ఆకాశం నుంచి పిడుగు పడినట్టుగా ఒక్కసారిగా నేల మీద పడి బాధతో ఇంకా రోదిస్తూ ఉంది. తతస్స భార్యం భయామోహమూర్ఛిత సలక్ష్మణం రాఘవమాగతం విరూపణం చాత్మని క్షోణితోక్షిత సశంస సర్వం భగినీ కరస్య చ. కరుడి సోదరి అయిన శూర్పణఖ రక్తంతో తడిసిపోయింది. భయంతో ప్రాణాలు ఇలా చేతబట్టుకుని వచ్చినట్టుగా అంత బాధకి లోనైన శూర్పణఖని చూశాడు. శ్రీరాముడి భార్య అయిన సీతతో తమ్ముడైన లక్ష్మణుతో దండకారణ్యంలో నివసిస్తున్న విషయాన్ని, ఆయన వల్లే తనకి గతి కలిగిందని, ఈ విరూపానికి కారణ వృత్తాంతాన్ని పూర్తిగా కరుడికి వివరించి చెప్పింది. దీంతో వాల్మీకి మహర్షి విరచితమైన ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణంలో అరణ్యకాండలో 18th సర్గ సంపూర్ణం.